హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. మీతో ఉన్నది మీ సుమ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఆదరాభిమానాలకు. చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా అందరికీ కూడా తెలియజేస్తున్నా. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బిల్ బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఓకే, నా రీడింగ్ 30% 50% రిజల్ట్ అయితే అది మీదని అర్థం, రెసిడెంట్ కాకపోతే అది మీది కాదని అర్థం. గట్లనే ఈరోజు వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి. అందరూ కూడా మంచిగా జరుపుకోవాలని, అందరూ హ్యాపీగా ఉండాలని, సంతోషంగా మంచిగా ఎట్లాంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే అందరూ బాగుండండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, ఇంకోటి వచ్చేసి నేను చెప్పేది జనరల్ రీడింగ్. అదైతే మీకు తెలిసిన ముచ్చట్ని నేను చెప్పేది జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. వాట్సాప్కి మనం అంత స్పందించాం కానీ కాల్ చేయండి. కాల్ చేస్తే పర్సనల్ రీడింగ్కి అమౌంట్ ఛార్జబుల్ అయితే, పేయబుల్ అయితే పైన ఉన్న నెంబర్కి వాట్సాప్లో మీరు వాట్సాప్ చేస్తేనే లేట్గా చూసుకుంటాను, అందుకని చెప్పేసి కాల్ చేయండి. లేదంటే వాట్సాప్లో పెట్టినా సరే నో ప్రాబ్లం, వాట్సాప్ కాల్ చేసాను సరే నో ప్రాబ్లం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. గట్లనే చూసేవాళ్ళు, కొత్త వాళ్ళు చాలామంది వ్యూవర్స్ చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. గట్లనే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక అక్క మరి ఈరోజు ముచ్చటేంది అని చెప్పేసి మీరు నన్ను అడుగుతున్నారు. మీకు తెలుసు కదా, నా ఇంట్యూషన్కి ఏది వస్తే గదే మీ ముందరికి నేను తీసుకొస్తా. నా ఇంట్యూషన్కి ఏది వస్తే గదే మీ ముందరికి తీసుకొస్తా. ఈరోజు ప్రజెంట్ వచ్చేసి మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర అష్టకష్టాలు పడుతున్నాడు. మరి అష్టకష్టాలు ఎందుకు పడుతున్నాడు, ఏమైంది? సరే, మీ పర్సన్ ప్రజెంట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర అష్టకష్టాలు పడుతున్నాడు. మరి అష్టకష్టాలు ఎందుకు పడుతున్నాడు, మరి మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు? ఓకే, చూద్దాము. మరి థర్డ్ పార్టీ దగ్గర నుంచి రిలీజ్ ఉందా లేదా అన్నది కూడా చూసుకోవాలి కదా. గట్లనే ఇంకో విషయం వచ్చేసి, నేను చెప్పేది జనరల్ రీడింగ్ అని తెలుసు కదా. పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏందో మీరు తెలుసుకోండి. ఇది జనరల్ రీడింగ్. ఓకే, 50% కనెక్ట్ అయ్యింది కదా మీది అనుకోండి. కనెక్ట్ కాకపోతే అది మీది కాదని చెప్పేసి లీవ్ అని చెప్పేసి వదిలిపెట్టేసేయండి, పైన స్క్రోల్ చేయండి. మీకు రెజనెట్ అయిందని అంటే దాంట్లో మీ విషయం ఏదో ఉందని, మీకు తెలుసుకోవాల్సింది ఏదో ఉందని అర్థం. ఓకే, మీ గురించి మీరు తెలుసుకోవాలని ఏదో ఉంది అని సంథింగ్ అర్థమైందనే అనుకుంటున్నా, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఎందుకంటే గంత తెలియని వాళ్ళు, గంత చదువుకునే వాళ్ళు అయితే లేరు. మన సబ్స్క్రైబర్స్ అయితే అందరైతే మస్తు మంచోళ్ళు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. డేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ మీ పర్సను మరి థర్డ్ పార్టీ దగ్గర ఉన్నాడట. మరి అష్ట కష్టాలు, గోసలు, ఇబ్బందులు పడుతున్నారట యూనివర్స్. మరి వీళ్ళ పర్సన్కి మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. అసలు ఏం జరుగుతుంది, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? థర్డ్ పార్టీ దగ్గర ఉన్న పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు? మరి గంట కోసలు పడే బదులు వీళ్ళ దగ్గర ఖర్చు చేయొచ్చు కదా, ఏమైంది? క్లియర్గా ఇవ్వండి యూనివర్స్, క్లియర్గా చెప్పేసేయండి. మీరు అందరు అనుకుంటారు కావచ్చు, అక్కకి ఇన్నిసార్లు కార్డు షఫల్ చేస్తావని. అవును, నాకు కార్డు టు కార్డు షఫల్ కావాలి, లేదంటే ఎందుకో అంతే నాకు కరెక్ట్ అనిపించింది అట్లన్నమాట. అందుకోసమే పూర్తిగా కార్డ్స్ని అంటే షఫల్ చేసేంత వరకు నేనే కాదు ఎవరైనా సరే
ఓపెన్ చేయాలి. దాంట్లో యూనివర్స్ మెసేజ్ ఉంటుంది కాబట్టి షఫల్ చేసిన తర్వాతనే కార్డ్స్ ఓపెన్ చేయాలి. థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ గోసలు ఎందుకు పడుతుండు చూద్దాం. ద హై ప్రెసిడెన్స్. మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక తల్లి స్థానంలో, ఒక మదర్ స్థానంలో, చెల్ల స్థానంలో అన్ని స్థానాలను భర్తీ చేసి ఉన్నారండి. ఓకే, బొట్టం ఒక డెక్ వచ్చింది. ఓకే, ఓకే ఓకే మీకు తెలుసు కదా, నేను అన్ని కార్డ్స్ ఓపెన్ చేసేంత వరకు నేను చెప్పను అని చెప్పేసి. ఓకే, మీ పర్సన్ వచ్చేసి థర్డ్ పర్సన్ దగ్గర అవస్థలు పడుతున్నాడు, అష్ట కష్టాలు పడుతున్నాడు అంటే ఎస్ పడుతున్నాడు. ఇక్కడ మీ మీద 7 ఆఫ్ కప్స్, విపరీతమైన ప్రేమ ఉంది, మీకు ప్రపోజ్ చేయాలని ఉంది, మీ దగ్గరికి రావాలని ఉంది, మీ దగ్గరికి వచ్చి కష్ట సుఖాలను బాధలను పంచుకోవాలని ఉంది, మీకు చెప్పుకోవాలని ఉంది. మీ గురించి అక్కడ ఉన్నా కానీ ఏమంటారు కదా, మనసుని తీడా అటికట్ ఆడ అన్నట్టు, మనిషి మాత్రమే అక్కడ ప్రజెంట్ ఉన్నాడు, మనసు మాత్రం మీ దగ్గరనే ఉన్నది. వేరే వాళ్ళతోటి ఎవరైనా కనిపించినా కానీ ఆ దేవుడికి కూడా మొక్కుకుంటున్నాడు. ఏమని, ఎట్లా నా పర్సన్, నా పార్ట్నరు, నా పర్సన్, నా లెక్క ఇట్లా అని చెప్పేసి మీ గురించి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడు. గట్లనే ఇప్పుడు ఏం చేద్దామన్నా నా చేతిలో ₹1 లేదు, ఉన్నప్పుడు నేను ఏం చేయలేదు, ఇప్పుడు నా దగ్గర చేద్దామన్నా ఏం లేవు, ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నా, నా పరిస్థితి బాగాలేదని చెప్పేసి దీనంగానైతే పెంటికల్స్ వైపు చూస్తూ బాధపడుతున్నాడు. చాలా అంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు. అండ్ వచ్చేసి అక్కడ ఉన్న ప్లేస్లో టార్చర్ మామూలుగా లేదు, నరకం అనుభవిస్తున్నారు. అందరు చచ్చిపోయినా అనుభవిస్తే మీ పర్సన్ వచ్చేసి బతుకుండగానే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ 9 ఆఫ్ సోర్స్, కత్తులతో కూర్చున్నట్టు, మాటలతోటి, ప్రవర్తనతోటి, సూదులతో కూర్చున్నట్టు ఇబ్బంది పెట్టుకుంటూ, టార్చర్ పెట్టుకుంటూ, నరకం అంటే బతుకుండగానే నరకం అంటే చూపిస్తున్నారు. అంటే చనిపోయిన వాళ్ళకైనా కొంచెం పీస్ ఉంటుండొచ్చు, కానీ అంతా కూడా పీస్ లేకుండా నరకం అయితే చూపిస్తున్నారు. నరకం చూపించుకుంటూ ఇంకా ఏమంటారు, అదేదో ప్రేమ చూపించినట్టు చెప్తే గడ ఉన్నది మీ పర్సన్గా ఆడోళ్ళే కానీ మొగోళ్ళే కానీ ఉన్నోళ్ళు ఉన్నది ఎవరైనా కావచ్చు, అంటే ఇద్దరు ఆడవాళ్ళు కావచ్చు, మొగోళ్ళు కావచ్చు, వాళ్ళిద్దరే ఉన్న పిచ్చోళ్ళ ఇదంతా చేసుకుంటా మళ్ళీ నిన్ను ప్రేమిస్తున్నా, నీ మీద ఇంత ప్రేమ ఉంది, గంత ప్రేమ ఉంది, నేను గది చేస్తున్నా, నేను గిది చేస్తున్నా అంటే పిచ్చోళ్ళైతే కాదు కదా. ఇదంతా ప్రస్తుతం నరకమైతే చూస్తున్నారు కదా, ఇంకా మళ్ళీ ఏమనుకుంటారు అంత, ఇంకా నువ్వు లవ్ ఆఫ్ చేయి నేను తీసుకుంటా అని చెప్పేసి అనుకోరు. నాకు ఏది వద్దు, నాకు ఎటువంటి వద్దు, నీకు దండం పెడతా, నన్ను ఇట్లా వదిలిపెట్టురు అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ లీవ్ ఇట్, నన్ను వదిలేసేయండి ఇట్లా అని చెప్పేసి అయితే ఉన్నారు. చూడు, మీ పర్సనల్ లైఫ్లోనైతే ఒక దరిద్రుడు, ఒక దరిద్రము ఆడులో మొగోళ్ళలోనైతే ఉన్నారు. వాళ్ళకు వచ్చేసి డబ్బులు పిచ్చి, మహా డబ్బుల పిచ్చి అండి వాళ్ళకైతే. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 9 ఆఫ్ పెంటికల్స్, డబ్బుల పిచ్చి, బాగా డబ్బుల పిచ్చి ఎప్పుడు ఏమంటారు, డబ్బులు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నంత వరకు, ఇప్పుడు వరకు డబ్బులు, ఒక మంచి పని చేయడానికి డబ్బులను డబ్బులు అవసరం, ఎంతవరకు అవసరమో అంతవరకే అవసరం, కానీ డబ్బులే ప్రపంచం కాదండి. డబ్బులతో అన్నీ కొనుక్కోలేము, డబ్బుల వల్ల కొన్ని పోవచ్చు, కొన్ని ఉండొచ్చు. ఇంకో విషయం వచ్చేసి డబ్బుల లైఫే మనీ కాదు. మనీని నెత్తికేసుకొని కొట్టుకొని పోతే ఇక పైన పెట్టుకొని పోము. వన్ కాయిన్ కూడా మన ఎంబట కూడా రాదు, ఏదున్నా ఉన్నప్పుడే. అందుకే నేను చెప్తుంటా, నిన్న జరిగిపోయింది, ఈరోజు మనకు అంటే ఈరోజు మాత్రమే మన చేతిలో ఉన్నది, రేపు మనకు తెలియదు. ఓకే, సో ఈ ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉండాలి, గిదే జీవితం, గింతే.
దాన్నే మనం ముందుకు లీడ్ చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. గట్లా ఈ డబ్బులను అయితే మనమైతే ఎత్తుకొని పోము. ఓకే, గట్లనే ఇక్కడ మీ పర్సన్కి వచ్చేసి మీ దగ్గరికి రావాలని కైండ్ ఆఫ్ వన్ ఈ థర్డ్ పార్టీ దగ్గర నుంచి తప్పించుకొని మీ దగ్గరికి రావాలని కైండ్ ఆఫ్ వన్స్ దేవుడికి మొక్కుతున్నాడు. జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. పెళ్లి కాని వాళ్ళకైతే పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వాళ్ళకైతే దూరమైన వాళ్ళైతే దగ్గర అవుతారు. జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక వరల్డ్ ప్రపంచంగా మీరున్నారు. ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. అండ్ వీల్ ఆఫ్ ఫ్యూచర్ ఎప్పుడు టైం ఎప్పుడు మారుతుంది, నా టైం ఎప్పుడు మారుతుంది, నేను ఎప్పుడు ఈ జైళ్ళకెంచి ఈ నరకంలకెంచి ఈ దరిద్రంలకెంచి నేను బయటపడతా అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నాడు. ఓకే, అయితే ఇక్కడ గోసులు అయితే మామూలుగా లేదు, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అక్కడ మందిని అనుకుంటున్నారు, ఇక్కడ 9 of Swords, ఇక్కడ మధ్యలో ఈ కండిషన్స్ అప్లై అని చెప్పేసి కండిషన్స్ అప్లై చేస్తే అక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. సిచ్యువేషన్స్ అట్లా ఉన్నా కానీ అక్కడ ఎట్లాంటి పర్సను, ఆ మనీ పర్సన్ ఎట్లాంటి పర్సను, ఆ పర్సన్ గురించి పూర్తిగా తెలిసిన పర్సన్ మీ పర్సన్. ఓకే, అన్నీ తెలుసు. అందుకోసమే అక్కడున్న మనిషిని వ్యక్తిత్వాన్ని బట్టే మిమ్మల్ని అది చేసిండు మీ పార్ట్నర్. ఓకే, వీళ్ళ ఫ్యూచర్ టైం కోసం మీ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నాడు. మరి మీ దగ్గరికి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు. జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది, లవర్స్ కార్డ్ వచ్చింది, జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది, ద వర్డ్ కార్డ్ వచ్చింది. వీళ్ళ ఫ్యూచర్ టైం మారబోతుంది. టైం ఎప్పుడు మారుతుంది, ఎప్పుడు మారబోతుంది అని చెప్పేసి అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఓకే, అండ్ ఇప్పుడు మరి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. చూసేది ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ కోసం, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ కోసం, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ కోసం, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్ కోసం. చూసేది ఇద్దరు ఉంటే వాళ్ళు ఉంటే వీళ్ళ కోసం, వీళ్ళుంటే వాళ్ళ కోసం. ఎక్కడికించి ఎగెన్స్ట్ వాళ్ళకు వర్తిస్తుంది అని చెప్పేసి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది రోజు చెప్తుంటాను కాబట్టి చూసేది 30 or 50% రెసిడెంట్ అయ్యే మీద అని అర్థం. మీరు తెలుసుకోవాల్సింది ఉందని అర్థం. ఓకే, పేజ్ ఆఫ్ ఫ్రూట్స్ 1 man army అండి. ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు. తనకంటూ ఏ సపోర్ట్ లేకపోయినా ఒక్కడే మీ గురించి ఫైట్ చేస్తున్నాడు. ఇదైతే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే చేసిన. మరి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. ఓకే, మీ పర్సన్ వచ్చేసి మీ గురించి ఎందుకో మిమ్మల్ని బాధ పెట్టినా అని ఫీల్ అవుతున్నారు, బర్డన్ ఫీల్ అవుతున్నారు. మానసికంగా ఏమంటారు డిప్రెషన్లు అండ్ ఏమంటారు బాధలతోటి, ఇబ్బందులతోటి, కష్టాలతోటి కూడుకున్న లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మిమ్మల్ని కూడా బాధ పెట్టిన అనే ఫీలింగ్లో ఉన్నారు. ఓకే, అక్కడ ఈ విషయం థర్డ్ పార్టీకి నచ్చక అక్కడ గొడవలు జరుగుతున్నాయి. మామూలుగా గొడవలు జరుగుతున్నాయి, చాలా గొడవలు జరుగుతున్నాయి. నువ్వు అంటే మీ విషయాన్ని బట్టి కావచ్చు, ఇంకో విషయాన్ని బట్టి కావచ్చు, చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. ఆ గొడవలు పీచికి వెళ్ళిపోయినాయి. ఆల్రెడీ తెగేదాకా వచ్చింది, తెగిపోయింది. టవర్ మూమెంట్ వచ్చింది. ద మెజిషియన్ లాగా టవర్ మూమెంట్ వచ్చిందంటేనే గొడవలు జరుగుతున్నాయని అర్థం, జరిగినాయి అని అర్థం, అది తెగిందని అర్థం. ఓకే, ఇక్కడ మళ్ళీ కూడా ద మెజిషియన్ లాగా ఆలోచిస్తున్నారు. ఏం చేయాలి, నేను ఏం చేస్తే మంచిగా ఉంటుంది, ఇట్లా నా లైఫ్లో ఎందుకు జరుగుతుంది, నేను ఎట్లా చేసి నా పర్సన్ దగ్గరికి రీచ్ కావాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలు థర్డ్ పార్టీకి నచ్చగా అక్కడ గొడవలు అయితే చాలా 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 అంటే గొడవలు జరుగుతున్నాయి. థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు చెప్పినా కదా,
మగవాళ్ళే కావచ్చు, ఆడవాళ్ళే కావచ్చు, గొడవలు అయితే జరుగుతున్నాయి. ఇంకా మీ దగ్గరికి రావడానికి తను కూడా ఏదో మిస్టేక్ చేసినట్టు, తప్పు చేసినట్టు ఫీల్ అవుతున్నాడు మీ పర్సన్. స్ట్రెంగ్త్, ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నాడు. ధైర్యం సరిపోతలేదు, ధైర్యాన్ని కూడా కట్టుకుంటున్నాడు. అండ్ 2 విషయాలలో జగిల్ అవుతున్నాడు. ఒకటి థర్డ్ పార్టీ విషయం ఒకటైతే, ఒకటి మీ విషయంలో ఇంకోటి. 2 విషయాలలో జగిల్ అవుతున్నాడు. లేదు థర్డ్ పార్టీ విషయం అండ్ మనీ విషయంలో 2 విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనీ కోసం కూడా చాలా ఇబ్బందిలో ఉన్నట్టున్నాడు మీ పర్సన్. చూడండి ఉన్నట్టున్నాడు. చూడండి, ఆలోచించండి. ఓకే, 2 విషయాలలో జగిల్ అవుతున్నారు అండ్ హీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. నేను అంత ప్రేమను చూపించినప్పుడు నేను అర్థం చేసుకొని ఉంటే బాగుండేది నా లైఫ్. నేను అర్థం చేసుకోలేదు. ఆయన నెగ్లెక్ట్ చేసిన, ఆమెను నెగ్లెక్ట్ చేసిన, అంటే ఉభయులు ఇద్దరు ఎవరైనా కావచ్చు, ఆమె నెగ్లెక్ట్ చేసిన, ఆయన నెగ్లెక్ట్ చేసిన అని చెప్పేసి ఇప్పుడు హీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. నేను అప్పుడు తన విలువ తెలుసుకొని ఉంటే, తన గురించి నేను విలువను తెలుసుకొని ఉంటే, నా పర్సన్ విలువ నేను తెలుసుకొని ఉంటే, ఈరోజు ఈ తలదించుకొని బతికే పరిస్థితి, ఈరోజు ఈ దుర్గతి నాకు వచ్చేది కాదు కదా అని చెప్పేసి చాలా హీల్ అవుతున్నారు. ముందట వాటి గురించి పరిగెత్తి, ఎండమావి వెనకాల పరిగెత్తి, వెనకాల నీళ్లున్నాయన్న సంగతి నేను మర్చిపోయి ఎండమావి వెనకాల పరిగెత్తిన. ఇప్పుడు నా దాహం తీర్చడానికి, నాకు బుక్కిడ పెట్టడానికి ఇట్లాంటి పరిస్థితి సిచ్యువేషన్ నాకు లేకుండా పోయింది. నా పర్సన్కి నేను ముందే ప్రిఫరెన్స్ ఇస్తే బాగుండును, అనవసరంగా నా పర్సన్ని నేను మిస్గైడెన్స్ చేసుకున్నా, అర్థం చేసుకోలేదని చెప్పేసి ఇప్పుడు చాలా అయితే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో బాధపడుతున్నారు. అండ్ ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో తలకిందులుగా ఆలోచిస్తున్నారు. ఎప్పుడు నేను ఈ నరకంలోంచి, ఊబిలోంచి నేను బయటపడాలి, ఇప్పుడున్న నా లైఫ్ కత్తి మీద సామ్లా ఉంది. ఇక్కడ చూడండి, ఎస్ ఆఫ్ సోర్స్, ఇది ఏమంటారు, సాడిస్ట్ ప్రేమ అంటారు, గట్ల అన్నమాట. ఓకే, కత్తి మీద సాములా ఉంది ఇప్పుడున్న నా లైఫ్. ద హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో కత్తి మీద సాములా ఉన్నది. నేను వెళ్ళాలి, నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలి. ఈ జీవితాన్ని నేను బతకలేను, ఈ లైఫ్ని నేను లీడ్ చేయలేను, ఈ లైఫ్ నాకు వద్దు, ఈ జీవితం నాకు వద్దు అని అనుకుంటున్నాను. పేజ్ ఆఫ్ కప్స్, లవ్ ఆఫర్ తీసుకొని రావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అండ్ ద ఎంపరర్, ఇప్పుడు మీరు ఎంపరరా, మీ పర్సన్ ఎంపరర్ చెప్తే ఏమనుకుంటుందో, ఈ విషయాన్ని ఎట్లా ఆలోచిస్తుందో, నేను చేసిన దాంట్లో తప్పులు వెతుకుతుందో, రైట్ వెతుకుతుందో, లేదంటే నేను చేసింది తప్పు అని చెప్పేసి నేను ఒప్పుకున్నప్పటికీ కూడా తను ఏ విధంగా రియాక్ట్ అవుతుందో అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే అక్కడ తనకు ఎంత ఉందో మీకు కూడా ఇక్కడ లవ్ ఉంది, మీకు కూడా ఇక్కడ 3 ఆఫ్ కప్స్ సెలబ్రేషన్స్ చేసుకునే రోజులు ముందటనే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. గిట్ల మీ పర్సన్ ఆలోచనలు అయితే మీ గురించి ఇంతగానో అయితే ఆలోచిస్తుండు. థర్డ్ పార్టీ దగ్గరనైతే అవస్థలు అయితే పడుతుండు, అష్ట కష్టాలు పడుతుండు, గోసలు పడుతుండు, బర్డన్స్ ఫేస్ చేస్తుండు, గొడవలు పడుతున్నాడు. అండ్ వచ్చేసి మీ గురించి మీ దగ్గరికి రావడానికి ధైర్యం సరిపోతలేదు, కానీ వస్తారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఖచ్చితంగా వస్తారు. అండ్ ద ఎంపరర్ అంటే మీ పర్సన్ ఎంపరర్గా కావచ్చు, మీరే ఎంపరర్ కావచ్చు. మీ పర్సన్ అక్కడ ఎన్ని కష్టాలు పడ్డా మీకు చెప్పొద్దనే అనుకుంటున్నాడు. ఇది ఒక టాపిక్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చెప్తే ఎట్లా రియాక్షన్ అవుతాడో అని చెప్పేసి ఇది ఒక టాపిక్. ఓకే, ఈ 2 అంటే నోట్ చేసుకోండి. ఓకే, అట్లానే ఇక్కడ 3 ఆఫ్ కప్స్ వచ్చింది, సెలబ్రేషన్స్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా ముందు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తాడని, రీయూనియన్ ఉందని చేసుకోండి. ఓకే, రీయూనియన్ ఉందని అర్థం, ఖచ్చితంగా వస్తారని అర్థం. ఓకేనా, ఎవరు కూడా టెన్షన్ పడద్దు. ఇంకోటి ఏమంటారు కదా, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం మిన్న అన్నట్టు. ఎప్పుడైనా సరే తప్పు వన్ సైడే ఉండదు. ఎవరైనా సరే క్షమించమని ఒక వర్డ్ అడిగిర్రు అంటే వాళ్ళకు లోపల ఎంత పెయిన్ ఉంటే కానీ ఆ వర్డ్ రాదు. తప్పు చేసినోడు గొప్పోడు కాదు, తప్పని ఒప్పుకున్నాడు చాలా గొప్పోడు నా దృష్టిలో. ఆ తప్పుని తప్పు అని ఒప్పుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేసినోడే చాలా గొప్పోడు. ఓకే, ఎవరైనా సరే తప్పని ఒప్పుకొని ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఖచ్చితంగా మాత్రం ఛాన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఇది నేనైతే చెప్పేది మీకు ఫస్ట్ నుంచే చెప్తున్నా. నేను చెప్పేది పర్సనల్ రీడింగ్ కాదు, ఇది జనరల్ రీడింగ్.
మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనుక మన ఫోన్ నెంబర్ ఉంటుంది. మీ కాల్ చేసి మీ సమస్య ఏంటి అని చెప్పేసి చెప్తే మీ పర్సనల్ రీడింగ్, మీ నేమ్స్ చెప్తే మీ పర్సనల్ రీడింగ్ మీకు వస్తుంది. ఓకే, గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. ముందు మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియబోతుందంట. ఓకే, దేవుడు చెప్తున్నాడు ముందు మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియబోతుంది. టెన్షన్ పడకండి. విదిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ 5 వారాలలో మంచి మార్పు చేర్పులను చూస్తారు. మీ లైఫ్ మారబోతుంది. మీరు టెన్షన్ పడకండి అని చెప్పేసి ఏంజల్స్ అయితే చెప్తున్నారు. ఓకే, లుక్ ఫర్ ఏ సైన్. మీరు దేవుని వైపు చూడండి, దేవుని నమ్మండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఓకే, నేనున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే ఏంజల్స్, ఇప్పుడు అన్లక్లీలో ఉన్నారని మీరు ఫీల్ కాకండి. మీరు అన్లక్లో ఉన్నారని ఫీల్ కాకండి. దేవుని వైపు చూడండి, నా వైపు చూడండి, నేనున్నా. గాడ్, దేవుడా నువ్వు నాతో ఉన్నావా అంటారు కదా, నేనున్నా అంటున్నాను. వెయిట్, తొందరపడద్దు. మీరు చేసే ప్రతి పనికి ఎగిరెగిరి పడద్దు. దేనికైనా సరే ఏమంటారు కదా, ఎగిరెగిరి పడే ఇస్తారా, ఏం లేని ఇస్తారా, ఎగిరెగిరి పడుతుందట. అన్నీ ఉన్న ఇస్తారా, అన్నీ మనకి ఉంటుందట. మీ పార్ట్నర్ ప్రేమ అంతా మీ దగ్గర ఉంది. మీరు ఎగిరెగిరి పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఏమీ లేని వాళ్ళు ఎగిరెగిరి పడతారు. వాళ్ళని చూసి మీరు నవ్వుకోండి. ఓకే, అంతేగాని మీరు వెయిట్ ఆగండి. వాళ్ళలాగా మీరు బిహేవ్ చేస్తే వాళ్ళకు మీకు పెద్ద తేడా ఏముంటుంది? ఏమంటారు, ఏం గోంగా కుక్కలు మురుగుతాయి కదా, గట్లా అని చెప్పేసి లీవ్ ఇట్, వదిలేసేయండి. మీరు ఎగిరి పడకండి, వెయిట్ చేయండి. ఓకే, అక్క సామెతలు చెప్తుందని అనుకోవద్దు. మనకు వచ్చేటి తెలంగాణ సామెతలు. లిసన్ టు యువర్ మైండ్. ఇంట్యూషన్ అంటే అంతే, మైండ్ అనగంతే. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మైండ్, మీ మెదడు, మీ నెత్తి, మీ తలకాయ, మీ బుర్ర మీకేమో చెప్తుంది. మీకు చెప్తుందంట. ఆ ఇంట్యూషన్ని మీరు నమ్మండి. ట్రస్ట్ మీ. ఓకే, మీరు నమ్మండి. మీ మైండ్ చెప్పింది మీరు చెయ్యండి. ఓకే, ఆలోచన మైండ్కు మెదడుకు మీద ఆలోచించండి. ఓకే, కమ్యూనికేట్ క్లారిటీ. త్వరలోనే మీకు క్లారిటీ వస్తుంది మీ రిలేషన్ మీద. ఓకే, కమ్యూనికేట్ క్లారిటీ. ఓకే, ఎస్ కార్డ్ వచ్చింది. ఇప్పటిదాకా చెప్పిందంతా ట్రస్ట్, నమ్మండి. ఎస్. ఓకే, రికండెన్స్టర్. ఓకే, ఇదండి ముచ్చట, ఇదండి. లెట్స్ గో ముందుకెళ్ళండి జీవితంలో. రికండెన్సర్, ముందుకెళ్ళండి. ఎస్ కార్డ్ వచ్చింది చూడండి. ఇప్పటిదాకా చెప్పిందని నమ్మండి. ఇంకా నేను చెప్పినా కదా, ఇది జనరల్ రీడింగ్. పర్సనల్ రీడింగ్ కావాలంటే, మీ గురించి మీరు తెలుసుకోవాలంటే, మీ నేము అండ్ ఇంకా మీ గురించి డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. మీ రీడింగ్ మీరు కావాలనుకుంటే మీ అమౌంట్ చార్జబుల్ అయితే అండి. అక్క మళ్ళీ ఫోన్ చేసి ఇంతనా గంతనా అని అడగద్దు. నా రీడింగ్కి తగ్గట్టు నేను చార్జబుల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గట్లనే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి. ఓకే అండి, మీతో ఉన్నది మీ సుమ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.